ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానిస్తాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఆ 12 మందికి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అది సర్వలోకమునకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించారు. సువార్త అనగానేంటి? సువార్త అంటే శుభవార్త, మంచి వార్త. ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు శిష్యుల కంటే? ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన వార్త, శుభవార్త. ఏంటిదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమునకు నడిపించబడు, నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యమునకు నడిపించబడతాడని. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రారు. ఈరోజు మనం ప్రయాణాలు చేయాలంటే వెహికల్స్ ని వాడుతున్నాం, విమానాలని వాడుతున్నాం, లేదా ట్రైన్స్ ని వాడుతున్నాం. పరలోకానికి మన గమ్యం చేరాలి అని అంటే, స్వర్గమనబడిన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన వార్త తెలియాలా. ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించేవారు నశింపక నిత్య జీవనకు వెళ్తారని దేవుని వాక్యం తెలియపరు. సర్వ మానవాళిని రక్షించుటకే ప్రభు యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు. నశించిన దానిని వెదికి రక్షించుటకు దిగి వచ్చాడన్న ఆ సువార్తను, శుభవార్త సర్వ మానవాళికి తెలియపరచాల్సిన బాధ్యత నీకు, నాకు, మనందరికీ. చాలా మంది అనుకుంటారు పాస్టర్స్ కి మాత్రమే ఈ బాధ్యత, విశ్వాసులంగా మాకు లేదనుకుంటారు. నా రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన వార్త ప్రకటించవలసినదే. రక్షణ లేని వారి కొరకు ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా లేకపోతే, వారి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. వారికి ప్రభువును గూర్చిన వార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. వారికి ప్రభువును మనలో చూపించాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి నాడు ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియపరిచినట్టుగా నేడు ఈ వాక్యం ద్వారా నీతో, నాతో మాట్లాడుతున్నాడు. సర్వలోకమునకు సర్వ సృష్టికర్త ప్రకటన చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. మర్చిపోకుండా దేవుని మహింపరుస్తూనే దేవుని గూర్చిన సువార్తను ప్రకటించవలసిన వారముగా ఉండాలని ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఆయనను గూర్చిన వార్త అనగా సువార్త, శుభవార్త, మంచి వార్తను అందరికీ ప్రచురపరచవలసిన బాధ్యత మనకున్నది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.